రైట్, మొత్తానికైతే హిందూ ఏకతా యాత్ర అత్యంత ఘనంగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. హిందూ ఏకతా యాత్ర గురించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు కెనబోయిన ఓదెలు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనే నమస్తే. మొత్తానికి అంటే ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఏకతా యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు, దీని ద్వారా ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇటీవల జరిగిన సంఘటనలు, పహల్గామ్ సంఘటన కానీ ఇతరత్ర సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఈ దేశము ధర్మసత్రం కాదు, ఈ దేశము హిందువుల దేశం. ఇది ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత హిందువుల పైననే ఉన్నది. మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తన మానస పుత్రికగా ఈ యొక్క ఏకతా యాత్రను ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా కరీంనగర్ లో ఉన్నటువంటి ఈ రోజు ఏకతా యాత్ర ఘనంగా ఒక 30,000 మందితో మనం జరుపుకోవడం కోసం ప్లాన్ చేసినాము. గత నెల రోజులుగా దీని మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నారు కార్యకర్తలందరూ. ఇవాళ ఈ దేశం లోపల హిందువుల ఐక్యత చాటడం కోసం గాను ఈ ప్రోగ్రాం అతి ముఖ్యం. ఇవాళ మనం చూస్తే పహల్గామ్ కావచ్చు, బాంబు బ్లాస్టింగ్స్ కావచ్చు, ఇవాళ యూట్యూబర్ల పేరు మీద ఈ దేశంలో ఉంటూ, ఈ గాలి పీల్చుకుంటూ, ఈ తిండి తింటూ, ఈ దేశ రక్షణ కోరకుండా పాకిస్తాన్ కోసం వత్తాసు పలికేటువంటి కోనా మేధావులు ఎంతో మంది ఉన్నారు. కరీంనగర్ లో ఒక బుద్ధిహీనమైన ప్రొఫెసర్ సైనికుల యొక్క త్యాగాలని అపహాస్యం చేసుకుంటూ మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ రైతులు, కూలీలు, వీళ్ళ బుర్రలో ఏమి లేదు, స్వచ్ఛమైన దేశభక్తి ఉన్నది. ఎవరైతే బాగా చదువుకున్న కుహనా మేధావులు ఉన్నారో వాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం గాను ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హిందూ సంఘటన అత్యంత అవసరం. హిందువులే ఈ దేశాన్ని రక్షించుకోవాలి. ఈ ప్రపంచం లోపల అనేక దేశాలు, ముస్లిం వాళ్లకు, క్రైస్తవ వాళ్లకు అనేక దేశాలు ఉన్నాయి. కేవలము ఈ ప్రపంచం లోపల ఒక భారతదేశం మట్టికే హిందువుల దేశం. పక్కనున్న నేపాల్ కొంత హిందూ దేశం అయినప్పటికీ పాలన వేరే విధంగా ఉంది. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. అందులో భాగంగానే హిందువులను చైతన్యపరచడం, ఏకతా చేయడం కోసం గాను ఇట్లాంటి కార్యక్రమాలు అవసరం. శ్రీరామచంద్రుడి యొక్క శిష్యుడు అనేటువంటి ఆంజనేయుడు మనకు ఆదర్శం. ఆ శక్తిని పుంజుకొని దేశ భవిష్యత్తు కోసం, ఐక్యత కోసం సాగుదామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో కరీంనగర్ మారుమోగుతున్నది. ఒక 30,000 మంది వీధిలా వస్తున్నారు. జై హింద్, జై భారత్. ఒకటి చెప్పండి, పహల్గామ్ సంఘటన చూసుకున్నట్టయితే హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకొని చంపడం జరిగింది. సో ఇకనైనా అంటే హిందువులు ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయా? పహల్గామ్ సంఘటన హిందూ ఐక్యతను చాటింది. అదే రకంగా ప్రధాని గారు, అమిత్ షా గారు ఎటువంటి బుద్ధి చెప్పినారో పాకిస్తాన్ లో ఉన్న సామాన్య పౌరులను ముట్టుకోకుండా పాయింట్ చూసి కొట్టి కేవలము ఆ ముష్కరుల స్థావరాలు మట్టికే నాశనం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు హిందువులను ఏరి కోరి నువ్వు మోడీకి చెప్పుకొని భర్తను చంపి చెబితే దానికి సమాధానంగా మనం చూసిన హిందూ శక్తి ప్రపంచమంతా గుర్తించింది. వాళ్ళ ఈ దుర్మార్గులు, ఈ ముష్కరులు, ఈ కుహనా మేధావులు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ముందు కూడా హిందువుల జోలికి వస్తే వాళ్ళను పాతర పెడతామని చెప్పేసి భారత ప్రభుత్వం ఘాటుగా సమాధానం చెప్పింది. అదే నిదర్శనం. మనం ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి హిందువులను టార్గెట్ చేస్తే ఒప్పుకునేది లేదు అనేది మోడీ గారు చూపించడం జరిగింది. థ్యాంక్ యూ.